హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో పచ్చి మామిడికాయతో పులిహోర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఇళ్లలో ఏదైనా పూజ అయినా, పండుగ వాతావరణమైనా, ఏదైనా వ్రతం చేస్తున్నా మనము పులిహోర అనేది జనరల్గా మనం చేస్తూ ఉంటాం. ఇలా మనం మామిడికాయతో పులిహోర చేసి మనము నైవేద్యంగా పెడితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయ పులిహోర ఎలా చేయాలో వీడియోని స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఒక డేక్షలో 2 గ్లాసుల వరకు రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. నేను టోటల్గా 2 గ్లాసులు బియ్యం వేసుకున్నా కనుక ఇక్కడ 4 గ్లాసుల వాటర్ వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకొని రైస్ని మనం ఉడికించుకోవాలంటే, ఇలా రైస్ ఉడికిన తర్వాత మనకు మరొక బౌల్లోన రైస్ అనేది వేడివేడి రైస్ అనేది ఒక బౌల్లో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలండి. ఇప్పుడు స్టవ్ పైన మనము ఒక కడాయి పెట్టుకొని ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోవాలండి. ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత ఒక 50 గ్రాముల వరకు పల్లీలను వేసుకోవాలండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి. ఇలా బాగా దోరగా వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఒకసారి పచ్చిమిర్చి జీడిపప్పు బాగా దోరగా వేయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. అదేవిధంగా 2 రెమ్మల వరకు కరివేపాకుని వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ పసుపుని, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువని వేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనము ఒక మామిడికాయ తీసుకొని బాగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని బాగా తురుముకోవాలండి. తురుముకొని 1 కప్పులు వేసుకోవాలండి. ఇంచుమించు 100 గ్రాముల వరకు ఉంటుందండి. వేసుకొని ఇప్పుడు మనం ఇందులో తుడిమిన మామిడికాయ అనేది వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా వస్తే మనకు సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. వేడివేడిగా మనము తాలింపు అనేది అన్నంలో వేసుకొని కలుపుకుంటే మనకు మామిడికాయ పులిహోర అనేది మనకు రెడీ అయిపోతుందండి. ఇలా బాగా మనము కలుపుకోవాలండి. చాలా బాగుంటుందండి. మనం జనరల్గా పండుగకు, ఏదైనా వ్రతాలకు, పూజకు మనము చింతపండు లేదా నిమ్మకాయ పులిహోర చేసుకుంటామండి. ఇది మనకు సమ్మర్లో మాత్రమే దొరుకుతుందండి మామిడికాయ అనేది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకు మామిడికాయ పులిహోర అనేది మనకు రెడీ అయిపోతుంది. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ కిచెన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ పేజ్ ఒక లింక్ ఇచ్చాను, ఒకసారి మీరు ఫాలో కండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సబ్స్క్రైబర్లకు ఒకటే రిక్వెస్ట్, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.